అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లోహో, అందరమ్మ ఇండ్లోహో, అత్తన్నయ్యోహో, పోతన్నయ్యోహో మామూలు డబ్బా కొడతలేరు కదా నల్ల. ఇందిరమ్మ ఇండ్లలో అసలు కథ, ఇండ్లంటే మొత్తం కట్టించుడు కాదు. ఏం చేసిండ్రు ఇందిరమ్మ ఇండ్లలో? ఇక కట్టిన పిల్లు పెట్టిన పొయ్యి లెక్క మంచిగా ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తారు. మంచిగా మనం కొత్త ఇళ్ళల్లో పోవచ్చు, పాలు పొంగించుకోవచ్చు అనుకునే వారికి ఏం చేసిండ్రు వల్ల వీళ్ళు ఏం చేసిర్రు? అంతకంటే ముందుగా ఇక పెరుగు బువ్వ కలిపి నోట్లో పెట్టినట్టే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం అన్నట్టు గప్పాలు కొట్టిర్రు. ఆఖరికత్త ఏం చేసిండ్రు? 60 గజాలు 70 గజాలు ఉన్నోళ్ళు, సొంత జాగా ఉన్నోళ్ళు ఏం చేస్తారు? ఇల్లు కట్టుకోర్రి, ముగ్గు పోయిర్రి, బేస్మెంట్లు లేపిర్రి. బేస్మెంట్లు లేపిన వాళ్ళకు లచ్చ లచ్చ రూపాయలు ఎత్తున్న మన వారికి ఏం చేసిండ్రు? వాళ్ళ దాదాపు పక్కకు జాగున్నోళ్ళు, లేకపోతే ఇండ్లు లేనోళ్ళు, గుడిసెలు ఉన్నోళ్ళు, ఉన్నిండ్లు ఊలగొట్టుకున్నోళ్ళు బేస్మెంట్ల దాకా లేపిర్రు. ఈ బేస్మెంట్ల దాకా లేపి వానలకు ఎడవండుకోవాలనో తెలియక ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనేటోళ్ళు కోకోళ్ళలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఆ ₹1,00,000 రాలేదు, వీళ్ళు మన్ను తీసుకురాలేరు, ఇసుక తీసుకురాలేరు, ఇటుకలు తీసుకురాలేదు, ఇల్లు కట్టలేరు. ఏమన్నాడల్లో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడైతే కొన్ని కూడా 10% ఇండ్లు కూడా కంప్లీట్ చేయలేం, కానీ ఈ వచ్చే 2 ఏళ్ళల్లా ఇంకా 3 ఏళ్ళల్లా 20 లక్షల ఇండ్లు కడతామన్నాడు. వాళ్ళ 20 లక్షలు అన్నాడా, 2 లక్షలు అన్నాడు? వాళ్ళ 20 లక్షలా, 2 లక్షల? రైట్, 2 లక్షల, 20 లక్షల? 20 లక్షల ఇండ్లా ఎన్నో కొన్ని లక్షలు, ఇక మాటలు చెప్పలేరా కానీ ఆనాడు ఈ 3 ఏళ్లలో కొన్ని లక్షల ఇండ్లు కడతాము. ఆ కొన్ని లక్షల ఇండ్లు కట్టి అందరికి అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటే ఇందిరమ్మ ఇండ్ల కథ ఎట్లున్నదో మనం చూసినాం. మొన్నటికి మొన్న ఒక వీడియో చూపెట్టిన కాంగ్రెస్ కార్యకర్తకే ముందుగాల ఇందిరమ్మ ఇల్లు వెనక సిరి ఎవ్వలన్నా ఏడనన్న పోని గడ్డి గంగల పోతుంది, వడ్లు వాగుల పోతుంది, మనం కొట్లాడినాం, మనం పోరాటం చేసినాం, ముందుగాల మనకు ఇల్లు రావాలి. తర్వాత థర్డ్ ఏదైతే ఉంటుందో థర్డ్ వచ్చిన తర్వాత మొన్న ఒక కాల్ రికార్డింగ్ కూడా పెడతా అని చెప్పిన నేను. 14 నిమిషాలు మందుల సామియాల నియోజకవర్గం అది. పాపం తిరిగి తిరిగి కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరిగినట్లయితుందట, చెప్పులు అరుగుతున్నాయట, కానీ వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్ల కింద శాంక్షన్ అయితలేవట. సప్పో తెచ్చి పెట్టిన కాడ ఊకుంటారా అనుల్ల? పాపం ఎంత ఘోరం ఉంటుంది, ఎంత అధ్వానం ఉంటుంది పరిస్థితి. ఊళ్ళల్లో ఇజ్జతికే సవాలు ఉన్నట్లు బతుకుతారు. అప్పులోళ్ళు వచ్చి ఇంటి ముంగడ కూర్చుంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మరి వచ్చినోళ్ళకి వచ్చినాయి ఇందిరమ్మ ఇండ్ల ₹1,00,000 అత్తన్నాయి వచ్చినాయా అని అంటే ఈ ఒక్క ఆడియో లీక్ అయిందోళ్ళ. లంచం కడితేనే ఆ బిల్లులు మంజూరు, లంచం ఇవ్వకపోతే బిల్లులు మంజూరు కావు, పెండింగ్లు పడతాయి. మరి ఏందో కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ వాళ్ళ ఇండ్లకి వెళ్ళి మిగతా వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినట్టు, లేకపోతే ఇందిరమ్మ ఇండ్లకు పైసలు ఇచ్చినట్టు ఫీల్ అవుతారు. ఒకవేళ మన సిరిసిల్లలో బద్దనపల్లి కాడ ఒక పంచాయతీ సెక్రటరీని ఇబ్బంది పెడితే భయపడిపోయి తిరుపతిలో దాచుకున్నది ఆమె. ఎందుకు భయపెట్టిరట? కాంగ్రెస్ వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు మంజూరు చేయాలి, వేరేటోళ్ళకు మంజూరు చేయొద్దు అని చెప్పేసి అనేవారికల్లా ఆమెకు బెదిరింపులకు పాల్పడితే ఆమె పోయి తిరుపతిలో దాచుకున్నది. తర్వాత 2 రోజులకు గాలించంగా దొరికి ఇంటికి వచ్చింది. రైట్, తర్వాత ఇట్లాంటి పరిస్థితులు. ఇంకా అదే సిరిసిల్ల జిల్లాలో ఇంకొక జాగల తన్నితే పాపము ఆ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడు ఎగిరిపోయి పడాడు. తన్నినోళ్ళు ఇవ్వాలంటే కాంగ్రెస్ కార్యకర్త. ఇక ఇట్లున్నది. అయితే ఇది ఒక ఆడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్రు కొడతా ఉంది, సెన్సేషనల్గా మారింది. ఒకసారి ఈనుండ్రి. వస్తున్నది మా ఏమైనా ఎక్కించుకొని వస్తున్నా సార్. డబ్బులు ఏదో మా అన్న వాళ్ళ ఇంటికి పెట్టినా, మా ఇంట్లో పెట్టినగా. అయితే మా ఏమైనా ఎక్కించుకొని మా అన్న ఫోన్ ఏదో వస్తున్నాను, ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళిపోతున్నా, ఒక 10,000 ఇచ్చుకోవాలన్నా అని చెప్పిన. అది తీసుకొని నీ కడికి వస్తా సార్. సార్ మీరు దయచేసి నా బిల్లు అయితే ఆపకండి సార్, నీకు దండం. సరే, ఇప్పుడు 10 తర్వాత ఒక 5 సార్. సరే సార్, సరే సార్, వస్తుంది సార్. ఇల్లు కూలగొట్టుకున్నాడట పాపము. ఇల్లు కూలగొట్టుకొని ఆ పైసలు ఏడబెట్టాలనో తెలియక వాళ్ళ అన్నోళ్ళ ఇంటికాడ పెట్టిండట. వాళ్ళ అన్నను ఒక 10,000 ఇయ్యన్నా, నేను పోతా ఇటుకలు తెస్తా అంటే అప్పుడు వాళ్ళ అన్న పైసలు ఇస్తే వాళ్ళ ఆమెను ఎక్కించుకొని పోతా అన్నట్టు. ఇది ఎవరికి కాంగ్రెస్ నాయకుడా లేకపోతే అధికారా తెలియదు, కానీ మొత్తం మీద ₹15,000 ఇస్తే ముందుగాల విడుదల చేసే ₹1,00,000 అంటే 5 లక్షకు 15,000 అంటే 5 లక్షలకు ఎన్ని అవుతాయి? వల్ల దాదాపు ₹75,000 అవుతాయి. ₹75,000 అంటే 4,25,000 వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి. ₹75,000 ఇటువంటి మేధావులకు అప్పచెప్పాలి. లంచం ఇచ్చేటోళ్ళకి తప్పే, తీసుకునేటోళ్ళకి తప్పే. కానీ లంచం ఇవ్వకపోతే కిక్కురు మనకుట్ట బిల్లులు ఆపుతారు, తిప్పుతారు. ఏమంటే
ఏలు ముద్ర పెట్టిండ్రని సంతకం పెట్టమంటారు, సంతకం పెట్టిర్రని ఏలు ముద్ర పెట్టమంటారు, ఫోటోలు బాగలేవని మళ్ళీ దిగమంటారు, A4 సైజు కాదు చిన్న ఫోటోలు దిగమంటారు, చిన్న ఫోటోలు కాదు A4 సైజు తెమ్మంటారు. మీరు గీడ సంతకాలు పెట్టబోయి గాడ సంతకాలు పెట్టి ఇదే తింపుడు ఉంటుంది. ఇక వాళ్ళు పని ఆడబట్టుకోవాలి, పని పడా పెట్టుకోవాలి, వీటి కోసమే తిరగాలి. పాపం ఆ బాధకు వీళ్ళే ఎంతో కొంత అడిగే వరకు గింత కాదు సార్ గింత అని చెప్పేసి భారం కుదిరించుకొని వాళ్ళు పైసలు ఇస్తా ఉన్నారు. ఇక ఇంకొకటి సార్ వచ్చిన సార్ బ్యాంకింగ్ 2 ఫోటోలు కావాలన్నారు సార్. అదేదో ఏలు ముద్ర మా ఫస్ట్ ఏలు ముద్ర పెట్టింది, ఇప్పుడే సంతకం పెట్టింది సార్. అయితే 2 పాస్పోర్ట్లు తీసుకొని రా అని అంటే ఇంటికి వచ్చిన 2 పాస్పోర్ట్లు తీసుకొని మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను సార్. బ్యాంక్ పోయితే మరి ఎందుకు పంపిస్తే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ 2 పాస్పోర్ట్లు తీసుకుని బ్యాంక్కి పోతున్నా సార్. అదే కదా సార్, ఇప్పుడు అయిపోతుంది బ్యాంక్కి పోయినా సార్. మనోళ్ళు వాళ్ళు చేరగాడికి పోయారు సార్. మొన్న బట్టే తీసుకోలే, ఆడ ఇల్లు కూడా పెట్టినా ఆడ పెడదామని తీసుకోలే, బ్యాంకులోనే వచ్చిన. సరే సార్. సార్ నేడిజిలా సార్, నేడిజిలో వచ్చి ఆడ ఫోన్ చేయండి సార్. వస్తా సార్. ఇవాళ కుదరదులే సార్, ఈ బ్యాంక్కి పోయి ఇప్పుడు టైం ఎంత సార్, సంతకం పెట్టి చేసేసరికి టైం అవుతుంది సార్. చేస్తా సార్. రైట్, ఇది ఇందిరమ్మ ఇండ్లలో ఘరానా మోసం. కంపల్సరీ మీరు పైసలు ఇస్తేనే బిల్లులు పెండింగ్లో ఉండేవి, పైసలు ఇవ్వకపోతే బిల్లులు పెండింగ్లో పడతాయి. కథ ఇది. ఇసుక పిరం, అడ్డగోలు పిరం, 5 లక్షల ఇల్లు కాదు, ఘోరమైన పరిస్థితులు. అప్పో తెచ్చుకొని బేస్మెంట్ కార్డు దాకా లేపితే ఇప్పుడు ఆ బేస్మెంట్ కార్డు దాకా లేపిందానికి ఆ ₹1,00,000 విడుదల కావాలన్నా మళ్ళీ ఇటువంటి అధికారులకు ఇటువంటి కాంగ్రెస్ వాళ్ళకు లంచాలు ఇస్తేనే కథ నడుస్తుంది, లేకపోతే నడుస్తలేదు. ఇది ది గ్రేట్ ఇందిరమ్మ పాలన, ఇది ది గ్రేట్ ప్రజాపాలన. ఇప్పుడు ఈ ఆడియో పొద్దున్న నుంచి చక్కర్లు కొడతా ఉన్నది. పోయిన తాప గొర్రెల పంపిణీలో స్కామ్ జరిగిందని చెప్పేసి, కాళేశ్వరంలో స్కామ్ జరిగిందని చెప్పేసి, అండ్ల స్కామ్ జరిగిందని, ఇండ్ల స్కామ్ జరిగిందని, కళ్యాణ లక్ష్మిలో స్కామ్ జరిగిందని మొత్తుకున్న మేధావులు, డబల్ బెడ్రూమ్ల ఇండ్లలో స్కామ్ జరిగిందని మొత్తుకున్న మేధావులు మరి ఈ లంచాలు కండ్లకు గట్టినట్టు చెవులకు అద్దినట్టు వినబడుతున్నాయి కదా. మరి దీని మీద ఏ మేధావి నోరు మెదుపుతలేడు, ఏ మేధావి మాట్లాడతలేడు. ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు నోరు మెదుపుతలేరు? సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటూ ముందడికి పోతా ఉన్నారు. ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్.